నమస్కారం. శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి మోడల్ స్కూల్ పూసాల్లోని రైస్ మిల్ అసోసియేషన్లో మొక్కలు నాటారు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో 18 లక్షల మొక్కలు నాటారన్నారు. ఆగస్టు వరకు 1 కోటి మొక్కలు నాటుతామన్నారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా రైస్ మిల్లర్ అధ్యక్షుడు ఎడవెల్లి రామరెడ్డి, రైస్ మిల్లర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. మనకు పర్టికులర్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే పోయిన 2 ఇన్స్టాన్సెస్లో 2 పర్యాలలో కూడా మనం చాలా మట్టుకు నాటాము మన టార్గెట్స్ చేసుకుని. బట్ ఈసారి మాత్రం కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని ప్లాంట్ ఏ ట్రీ అండ్ ప్రొటెక్ట్ ఇట్ అనే నినాదంతో దాన్ని ఈసారి ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతుంది. దానికి ఎన్జిఓస్ కానీ లేకపోతే ఈ మిల్లర్స్ అసోసియేషన్ కానీ ఇండస్ట్రియల్ యూనిట్స్ కానీ అందరినీ కూడా అప్పీల్ చేయడం జరిగింది. వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్లాంటేషన్లో పాల్గొని దెన్ అగైన్ ప్రొటెక్టివ్ మెజర్స్ కూడా తీసుకొని ఈ మొక్కలన్నింటినీ కూడాను కాపాడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వర్తించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వారికి కూడా నా అభినందన. మన పెద్దపల్లి జిల్లాలో ఎన్ని పెట్టారు సార్ మొత్తం? ఈరోజు వరకు 18 లక్షల పైన పెట్టారు. నిన్నటి వరకు ఈరోజు రాలేదు. 18,90,000 పెట్టడం జరిగింది. మనం టార్గెట్ 73 లక్షలు. బై ఎండ్ ఆఫ్ ఆగస్టు అంతా మనం 100% తప్పనిసరిగా మన టార్గెట్ అచీవ్ కావాలి. అలాగే 1 కోటి కూడా రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక్కడ కొన్ని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఒక 100 హెక్టర్స్ ప్యాచ్ తీసుకొని దాన్ని హరితవనంగా డెవలప్ చేయాలని స్కీమ్ పెట్టుకున్నాం. మన జిల్లా సుల్తానాబాద్ రైస్ మిల్ అసోసియేషన్లో చెట్లు నాటడం జరిగింది. మినిమం మొత్తం 110 రైస్ మిల్లలో ఒక 5 నుంచి 6,000 మొక్కలు ఇలా కార్యక్రమం నాటడం తీసుకున్నాం. ఇలా టోటల్గా స్టార్ట్ చేసి ఇప్పుడే కలెక్టర్ గారు మళ్ళీ వేరే ప్రోగ్రామ్కి వెళ్ళిపోయారు. ఇలా ఎంతో పెద్ద మొత్తంగా ఎంఆర్ఓ వచ్చారు, డిఎస్ఓ కానీ డిఎఫ్ఓ కానీ అందరూ ఇతర ఎండిఓ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసారు. దాన్ని మేము చాలా రైస్ మిల్లర్లో కూడా అందరికీ చెప్తున్నాం. అన్ని చెట్లను కూడా ఏదైతే పెట్టిరో ఆ చెట్లను మనం నీళ్ళు పోసుకుంటూ మళ్ళా దీన్ని డెవలప్ చేయాలని కోరినాం. అందరు రైస్ మిల్లు దానికి ఒప్పుకొని చాలా ప్రతి రైస్ మిల్లో కూడా ఇవల్ల ఒక్కొక్క రైస్ మిల్లో 50 నుంచి 100 చెట్లు నాటడం జరిగింది.